సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తీవ్ర చర్చానింశంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని మేలుకొల్పాయి. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఐవీఎఫ్ సెంటర్లపై ఫోకస్ పెట్టేందుకు నిర్ణయించింది. తనిఖీలు చేయాలని డిసైడ్ అయింది. కృత్రిమ గర్భధారణ చికిత్స, సరోగసి పేరిట శిశువుల అక్రమ రవాణాకు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ ఘటన తెలంగాణ ప్రభుత్వంలో కదలిక తీసుకువచ్చింది. దీంతో రాష్ట్రంలో ఉన్న సంతాన సాఫల్య కేంద్రాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆగస్టు 2 నుండి ఫెర్టిలిటీ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేయనుంది. ఇందుకోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆధ్వర్యంలో 35 తనిఖీ బృందాలను రంగంలోకి దింపింది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 రోజుల పాటు తనిఖీలు చేపడతారు. తర్వాత దశల వారీగా జిల్లాల్లో నిర్వహిస్తారు. ఈ బృందాల్లో ఉండే సభ్యుల పేర్లను కమిషనర్ కార్యాలయంలో ఖరారు చేశారు. తనిఖీలకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఇక 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషనర్ సంగీత సత్యనారాయణ అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 307 సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 157 వరకు ఉన్నాయి. సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇక తనిఖీల కోసం 29 అంశాలతో కూడిన చెక్ లిస్టులను కమిషనర్ కార్యాలయం సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ తర్వాత ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఫర్టిలిటీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో తనిఖీల కోసం రాష్ట్ర స్థాయి నుంచి అధికారులను పంపే అవకాశం ఉందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. సంతాన సాఫల్య చికిత్స కోసం వచ్చిన దంపతులను మోసం మరియు శిశువుల విక్రయం కేసులో అరెస్టైన సృష్టి సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించారు. కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో చెంచల్గూడ జైల్లో నుంచి ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. మొదటి రోజున సాయంత్రం 6 గంటల దాకా ఈ యొక్క విచారణ జరిగింది. విచారణ అనంతరం బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే విచారణలో అధికారుల ప్రశ్నలకు నమ్రత సమాధానమివ్వకుండా దాటివేసినట్టు తెలిసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని నమ్రత చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు సృష్టి ఫర్టిలిటీ కేంద్రంలో చికిత్స చేయించుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. బాధితులపై నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపైన ఆరా తీస్తున్నారు. నేనైతే ఇక్కడ మిస్టేక్ ఏమీ జరగలేదండి. వాళ్ళని రప్పించుకుని అడాప్ట్ చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు గొడవలతో వాళ్ళు రాలేదు. భార్యాభర్తలు ఇద్దరు గొడవలతో భర్త రాలేదు. వారిలో ఉన్నారని చెప్పారు. మేడం మీరు అసలు ఎక్కడ కూడా పిల్లలను తీసుకొని చమ్మడం కానీ ఏం చేయలేదు. ఎలిగేషన్ మాత్రమే.